నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. శత సహస్రావధాని గరికపాటి నరసింహారావు పేరు చెప్తే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇట్టే గుర్తుపడతారు. మరోవైపు ఆయన స్పీచ్లకు కూడా దాదాపు కోట్లాది మంది ఫాలోయింగ్ కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన మొదటి భార్యగా చెప్తున్నటువంటి కామేశ్వరి గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. సో ఒకసారి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు పదవి లభిస్తుంది అనే ఒక చర్చ ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో అసలు వాస్తవానికి గరికపాటిపై మొదటి భార్యగా చెప్తున్నటువంటి కామేశ్వరి చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవాలేంటి, నిజాలేంటో మాట్లాడడం మనతో పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే మేడం. మేడం, గరికపాటి నరసింహారావు గారు అంటే చాలా గౌరవం. చాలా మంది ఆయన చెప్తున్నటువంటి అంటే జీవితంలో మనం ఆచరించాల్సినటువంటి అనేక అంశాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. చాలా మంది యూత్ కంతా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇట్లాంటి వాడని, లేదంటే చీకటి కోణాలని, చీకటి భాగవతమని ఆమె బయటకు వచ్చి మాట్లాడటం విధానం చూస్తుంటే స్పష్టంగా ఏదో వాంటెడ్లీగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదంతా ఒక కుట్ర కోణం ఏమైనా దాగుందా అని ఒక అనుమానం కనిపిస్తుంది. మీరేమంటారు? ప్రప్రథమంగా గరికపాటి వారి పేరు తీయాలంటే ఉచ్చరించాలన్నా దాని పక్కన సింగులర్ గా వాడకూడదు అని చాలా ఇళ్లలో అనుకుంటాం. ఎందుకంటే గరికపాటి వారు ఆయన మన ఇళ్లలో సంపాదించుకున్న స్థానం, చాలా మంది ఇళ్లలో సంపాదించుకున్న స్థానం సుస్థిరమైంది. గరికపాటి వారు జీవన విధానం గురించి, నినాదం గురించి విశ్లేషణ ధోరణి మార్చి ఛాందసవాదం నుంచి రెగ్యులర్ గా జనాలు ఏ రకంగా నార్మల్ గా ఆలోచించాలి, ఎంత ప్రాక్టికల్ గా ఫిలాసఫీని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి అని ప్రప్రథమంగా మనకి నేర్పించిన వ్యక్తి గరికపాటి వారు. మిగతా చాలా మంది విశ్లేషకులు ఉన్నారు, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. కానీ గరికపాటి వారు మన తెలుగు వారికి చాలా దగ్గర అయ్యారు. అది కొద్ది కాలంగా అని అంటాం చాలా తప్పండి. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా గరికపాటి వారి ప్రవచనాలు వింటున్నాము. ఆయన మనకి సుపరిచితమైన పేరు. ఇప్పుడు కొత్తగా కామేశ్వరి గారు అని ఆవిడ వచ్చారు. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా అనేది అది వాళ్ళ పర్సనల్ విషయం అండి. ఒక రకంగా వస్తే గరికపాటి వారు ప్రతి సంభాషణలోనూ ఆవిడ తల్లి గారికి పాదాభివందనాలు సమర్పించుకుని ఆయన సంభాషణ మొదలు పెడతారు. దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, స్త్రీలకు అతి ముఖ్యంగా మదర్కి గౌరవం ఇచ్చిన వాళ్ళు స్త్రీలకు విపరీతమైన గౌరవం ఇచ్చి ముందస్తులో పెట్టుకుని వెళ్తున్న వ్యక్తి కింద కనిపిస్తారు గరికపాటి వారు. అలాంటి గరికపాటి వారు ఇంకో మహిళతో ఇలా బిహేవ్ చేశారా అంటే నమ్మటం కష్టం అన్న మాట చాలా తప్పండి. ఆయన పట్ల నమ్మకూడదు. ఎందుకంటే ఆ రోజు ఆయనకున్న పరిస్థితులు ఎలాంటివో, లేకపోతే మారిన పరిస్థితులు ఈవిడ ఎలా మాట్లాడుతున్నారో అన్న విషయం మనం గమనించాలి. ప్రతి కుటుంబంలోనూ ఒక మనిషి పరిపక్వత ఎంత చెందాడు, వాట్ ఈస్ యువర్ మెచ్యూరిటీ యాజ్ యువర్ ఏజింగ్ అంటారు. ఆ మెచ్యూరిటీ ఒకవేళ గరికపాటి వారిలో కనిపించింది అనుకోండి, మనం ఆయన ఖచ్చితంగా ఆదర్శనీయుల కింద తీసుకోవాలి. మెచ్యూరిటీ కనిపించకుండా ఒకవేళ అలాగే ఉన్నారనుకోండి, ఇదేంటి మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటాం. ఇదేంటి మనిషి ఎంతకాలమైనా ఎదగడం అనుకునే వాళ్ళు మనకి ప్రతిరోజు కనపడతానే ఉంటారు. ఎదిగిన కొద్దీ ఒదిగి దానికి సంబంధించిన విషయాన్ని క్లుప్తంగా విశ్లేషణ చాలా మల్లెపువ్వులాగా మనకి తెల్లగా విశ్లేషించి ఆధ్యాత్మికాన్ని చాలా సింప్లిఫై చేసి కోడిఫైడ్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిలాసఫీని సింపుల్ ఆల్ఫాబెట్స్లో మనకు ప్రదర్శించి కథల రూపేణ ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి గరికపాటి వారు. ఇలాంటి మహానుభావుడు గురించి ఆవిడెవరో కామేశ్వరి అనే ఆవిడ పిచ్చి పిచ్చిగా విర్రవేగటం అనేది ఖచ్చితంగా ఆయనకు ఒక హోదా లభిస్తుందని ఈరోజు మన ప్రచారంలో వింటున్నాం మాటలు. ఆ ప్రచారంకి అనుకూలంగా వ్యతిరేకిస్తూ నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి కొన్ని బ్యాచ్లు రెగ్గొట్టి రేపి ఇలాంటి వాళ్ళందరినీ యూట్యూబ్స్లో వదులుతున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఒకసారి ఆమె ఆరోపణలు ఒకసారి మనం చూస్తే చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో తీవ్రమైనటువంటి ఆరోపణ చేసినటువంటి సందర్భాలు ఉంది. ఏమండి, ఒక మహిళని దూషించాలనుకోండి, అనరాని మాటలు అంటే బయటకు రాలేరు. అదే ఒక జెంట్స్ని దూషించాలనుకోండి, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ అంటగడతారు. ఎందుకంటే అనరాని మాటలు అన్నా దులిపేసుకెళ్ళిపోతారు మగాళ్ళు. కానీ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ అంటగట్టారనుకోండి, అదొక మార్క్ లాగా ఉండిపోద్ది కెరియర్లో. అలాంటి జరిగిన ప్రయత్నం ఇప్పుడు గరికపాటి వారి మీద జరిగింది. మీరు ఆలోచిస్తే గరికపాటి వారు మన ఇళ్లలో జాతకాలను నమ్మకండి,
అక్కడెక్కడ ఉన్న గ్రహాలు మీరు పెట్టుకున్న రంగురాలను బట్టి నిర్ణయిస్తాయా? మూర్ఖపు జనాలారా ఇలా ఉండకండి. భావసూక్తి ఎక్కువ. హిందూ ధర్మాన్ని ప్రచారించారు కానీ హిందూ అనే ఒక రిలీజియన్ నేను ఎప్పుడు చెప్పలేదు. ఆయన అది జీవన విధానం అని తీసుకొచ్చిన వ్యక్తి గరికపాటి వారు. అంటే మనకి చెప్పిన పురాణాలు అవనండి, శాస్త్రాలు అవనండి, అది ఈ రోజు మనకి ఎలా అప్లై అవ్వాలి, దాన్ని ఒక ఛాందస రీతిలో చూడకూడదు. శాస్త్రాన్ని శాస్త్రంగా కాదు, వివరంగా విపులంగా విశ్లేషించి ప్రతి ఒక్కళ్ళు, ఒక భార్య ఒక భర్తతో ఎలా ఉండాలి, ఒక అత్త కోడలతో ఎలా ఉండాలి, అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండాలి అని చెప్పి ఆయన ప్రస్తావిస్తారు. ఆయన సరదాగా చెలకుతుల్లో ఒక జడ కూడా కనపట్లేదు, ఒక కవిత రాయిద్దామని దాన్ని అమ్మాయిల్ని వ్యతిరేకించినట్టు ఎక్కడ? ఇదివరకటి రోజుల్లో లాగా సీతాదేవి గారు సాంప్రదాయంగా ఉండాలని కూడా ఆయన చెప్పరండి పాపం. ఆయన ఏమంటారంటే పరిధుల్లో ఉండండి, హాయిగా ఉండండి. ఆయన ఇప్పుడు నిన్న జరిగింది ఏంటండి, తిరుమలలో రద్దీ దేని గురించి? మహావైకుంఠ ఏకాదశి టికెట్లకు సంబంధించి జరిగింది. ఎప్పుడో గరికపాటి వారు చెప్పారు, ఏమ్మా ఇంట్లో అత్తగారిని చూడలేవు కానీ నీకు ఇప్పుడు దేవుడి దర్శనం అంత అవసరం. ఇంట్లో మర్యాదలు చేయలేని ఆడాళ్ళు, పెద్దల్ని గౌరవించలేని మగాళ్ళందరూ దేవుడి దగ్గరికి ఒక్కసారిగా వెళ్ళిపోయి తమ పాపాలని పుణ్యాలని ప్రక్షాళన చేసుకుందాం అన్న ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాట. అది వైఫల్యం ఎవరి పట్లనే అవనండి. కానీ గరికపాటి వారు ఇదే సునాయాసంగా, నువ్వు మనసులో చేసుకో, ఉన్న వాళ్ళతో బాగుండు, సత్సంబంధాలు పెంచుకో, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ జీవన విధానంలో నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక కన్న తండ్రిలాగా చెప్తుంటే దాన్ని విస్మరించి కామేశ్వరి లేడీస్ పట్ల చేస్తున్న వ్యాఖ్యలు ఏం చేశాడండి? లేడీస్ పట్ల గరికపాటి వారు అభివృద్ధి చెందండి, ఇంకా మహిళలు ఇలా ఆలోచించండి. ప్రప్రదంగా మనకి మన యాన్సిస్టర్స్ మన గురించి ఉన్న పురాణాలు వీటన్నిటిలో ఎలా ఉండాలి అన్న మన గీత కంటే గొప్పగా చెప్పగలుగుతారు వీళ్ళందరూ. గీతనే విశ్లేషించి ఈరోజు సిపిఎంలో అవనండి, సిపిఎం లేకపోతే మన ఈ లెఫ్ట్ కమ్యూనిస్ట్ భావజాలలో అందరూ కూడా గీత చదువుతారు. ఎందుకంటే అది మనకు ఒక జీవన శైలిని నేర్పిస్తుందని. ఆ జీవన శైలిని నేర్చుకోకుండా పిచ్చి పిచ్చిగా విర్రవేగుతా ఈయన అన్నట్టు ఇప్పుడు మొన్న వచ్చిన పుష్పలో ఆయన హీరోనా అండి. ఆయన చెప్పేది ఏంటంటే నార్మల్ సొసైటీలో నువ్వు ఎవరిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు, నువ్వు ఎవరిని ఉచ్చ పొజిషన్లో ఉంచాలి, ఎవరిని నీచ పొజిషన్లో ఉన్న పైకి ఎందుకు తీసుకెళ్తున్నావు, భావనలో నీ భావ ప్రకటీకరణలో రిఫైన్మెంట్ రావాలి, నువ్వు ఆలోచించే తోడ్పడిని పైకి తీసుకెళ్ళాలి ఎప్పుడు అని ప్రోత్సహించి ప్రతిరోజు వద్దన్నా నచ్చినా నచ్చకపోయినా మన అమ్మ నాన్న ఎలా చెప్తారో అలాగే మంచి కోరు చెప్తున్న వ్యక్తిది. దీన్ని విశ్లేషించి తేడాగా చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో కొంతమంది కామేశ్వరి గురించి పాజిటివ్గా చెప్పారని తీసుకుని ఆ సందర్భాలను కోట్ చేస్తూ కథల కింద అల్లేసేసి ఎందుకండి ఇంత బహిరంగంగా చేస్తున్నారు? ఒకవేళ ఆవిడ పిల్లలే అనుకోండి, ఇప్పుడు గురజాడ గారు వీళ్ళందరూ, మరి వాళ్ళే కంప్లైంట్ పెడుతున్నారు కదా ఈరోజు ఆవిడ మీద, నువ్వు పరువు నష్టం చేస్తున్నావు మాకని చెప్పి. ఒకవేళ కామేశ్వరే అంత నిజమైంది అయితే కన్న కొడుకు చేత మెప్పించుకోలేని తల్లి ఒక తల్లి. సో ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ఆరోపణల్ని కన్న కొడుకే నమ్మకున్నప్పుడు ఈ సమాజం ఎట్లా నమ్ముతుంది? కేవలం బురద జల్లితే అయిపోయిందా? ఏమండి, గరికపాటి వారి మీద నిందలు వచ్చినాయి అంటే చాలా మంది విశ్లేషకులు అన్నారు గరికపాటి ఇలాంటి వారా అని నేను నమ్మలేకపోయాను, కానీ కొంతమంది మాటలు విని ఇలాంటి వాడా అని నేను నమ్మాను. డా అనే ముందు గారు ఏమైంది, నీకున్న విజ్ఞత ఏమైంది, నీకున్న కష్టకాలంలో ఆయన నిన్ను చాలా విశ్లేషణ ద్వారా పరోక్షంగా కానీ ప్రస్ఫుటంగా కానీ నిన్ను ఆయన ఆదరించిన విధానం ఏమైంది, అవి మర్చిపోయి ఇద్దరు ముగ్గురు మాట్లాడిన చెడ్డ వాక్యాలను పట్టుకుని గరికపాటి వారి మీద దుమ్మెత్తిపోయడం చాలా అసహ్యకరం. గరికపాటి వారి మీద ఎందుకు చేస్తున్నారు తెలుసా అండి? ఇది ఆయన కేసీఆర్ గవర్నమెంట్ని వ్యతిరేకించారు. తెలుగు మహాసభలు జరుపుతున్నప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేస్తే నేను రాను, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారు కాదు ఎవరున్నా ఆయన అదే మాట అనేవారు. అక్కడ సంస్కరణ లేని మనుషులు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి నువ్వు ఇలా అన్నావు అని అంటున్నారు. ఆ ఇంటి పెద్దని పిలవకుండా మమ్మల్ని పిలిస్తే మేము ఎలా వస్తాం ఇలాంటి సభలకని ఆయన మనందరికీ నేర్పించారు. తెలుగువారి అయినప్పుడు మన రాష్ట్ర పెద్దల్ని కూడా పిలవాలి, దాంట్లో మన ఒకళ్ళ కింద వెళ్ళాలని. అంతేగాని లేదు వాళ్ళు పిలవకపోయినా పర్లేదు, నాకు కదా ప్రథమంగా ఇక్కడ మర్యాద వస్తుందని చెప్పి దూసుకుంటా వెళ్ళి మర్యాద తీసుకునే మనిషి కాదు గరికపాటి వారు. చిరంజీవి గారిని కూడా ఆయన పద్ధతిగా ఫోటోలు ఆపండి, ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ వేరు, నా వ్యాకరణ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను అన్నారు. కానీ చిరంజీవి గారి మెప్పు కోసం నుంచుని ఆయన భలే గరికపాటి వారు అని అనిపించుకుందాం అనే వ్యక్తి కాదండి. ఆయన ఉన్నది ముక్కుసూటుగా చెప్తారు. ఒకవేళ కామేశ్వరే అనుకుంది నిజమే అయితే కనుక ప్రపంచంలో మనుషులారా మీరు కూడా కొంచెం మారండి.
పరిపక్వత చెందినవాడే మహామనిషి. రాముడైనా, గరికపాటైనా, నువ్వైనా, నేనైనా. ఒకవేళ ఆ పరిపక్వత చెందిన మనిషి మన మధ్యలో ఒకళ్ళు ఉంటే వాళ్ళు చెప్పే మాటలు ఆస్వాదించాలి. వాళ్ళు సూచరించిన దిక్సూచులు మనం పయనిస్తే పైకి వెళ్తాం. దిస్ ఇస్ మై టేక్ ఆన్ దిస్ అండి. సో మార్పు మంచిదే, వాళ్ళు నిజంగా జరుగుంటే. జరగలేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. జరిగున్నా ఈయనకున్న మెచ్యూరిటీకి, ఈయనకున్న సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీకి, ఈయన మారిన స్టాండ్ ఆఫ్ లివింగ్ కి, ఈయనకున్న మాట్లాడే విధానానికి, విపులత్వకి, ఆయనకున్న నాలెడ్జ్ కి తల వంచి ఇలాంటి వాళ్ళలాగా మనం కూడా మారాలని జనాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. సో ఇది గరికపాటి నరసింహారావు గారి మీద వస్తున్నటువంటి, ఆమె మొదటి భార్యగా చెప్తున్నటువంటి కామేశ్వర్ చేస్తున్నటువంటి ఆరోపణలకు క్లారిటీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ #.